పాకిస్తాన్ ఆఫీసర్, నేను ఇండియాకి చేరుకున్నాను. ఇంకా మిసైల్ వేసి ప్రపంచాన్నే భయపెడతాను. టెర్రరిస్ట్ ఇండియా నాశనం చేయడానికి వస్తాడు. ఆఫీసర్ ఏంటంటే చూపిస్తుంది. పాకిస్తాన్ అంటే ఏంటో చూపిస్తాను రా నీకు. ఆఫీసర్ ఆఫీసర్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ఆఖరి టెర్రరిస్ట్ పట్టు. ఈ టెర్రరిస్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఇది నాకు అవసరం లేదు. నేనెవరో నీకు తెలుసు కదా. నేను డిఫెన్స్ మినిస్టర్ని, కానీ నన్ను బాస్, ఇండియాకి బాస్ అని పిలువు. కెప్టెనెన్సీకి తిరిగి వచ్చారు కదా, వాడిని మళ్ళీ కెప్టెన్ చేస్తావా లేదా భరత్నే కెప్టెన్గా ఉంచుతావా? రేపటి కల్లా నాకు చెప్పలేకపోతే నేనే ఎంచుతాను. గుర్తుంచుకో ఆఫీసర్ రిట్రిక్. ఆఫీసర్ గుడ్ జాబ్. ఇంటికి భరత్ ఎక్కడ ఉన్నా సార్? సార్ ఏంటో శబ్దం? వెంటనే వెళ్ళి చూద్దాం. ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చింది? గుడ్ మార్నింగ్ బాస్.
ఇండియన్ కెప్టెన్ ఎంచావా? లేదు, ఎందుకంటే మన ఇండియాకి ఒక చాలా డేంజరస్ టెర్రరిస్ట్ సైరన్ అని అటాక్ చేస్తుంది. సైరన్ గురించి నాకు కూడా తెలిసింది. ఆ టెర్రరిస్ట్ ని నువ్వు ఎన్సీకే పట్టుకోండి. ఇండియా కెప్టెన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇంతకీ భారత్ ఎక్కడ ఉన్నాడు? భరత్ సాయం మీకు అవసరమని నాకు తెలుసు, కానీ భరత్ ప్రస్తుతం ఒక సీక్రెట్ మిషన్ ని చేస్తున్నాడు. మిషన్ పూర్తయిన తర్వాత నేనే పంపిస్తాను. థ్యాంక్ యూ బాస్. ఎన్సీకే నువ్వా? టెర్రరిస్ట్ అనుకున్నాను. ఆఫీసర్, టెర్రరిస్ట్ అటాక్ చేసిన ప్లేస్లోకి నేను వెళ్ళాను. ఆఫీసర్, టెర్రరిస్ట్ ప్లేస్ సైరన్ నాకు తెలిసింది. వారి రిమోట్లో సైరన్ సౌండ్స్ చేస్తుంది. గుడ్ ఎన్సీకే. మిషన్ చాలా డ్యామేజ్ అయింది. నా దాని కొత్త టెక్నాలజీ మిషన్ ఎప్పుడు పడింది. అలాగే నేను కొత్త సీల్ తయారు చేసుకున్నాను. ఎన్సీకే, నువ్వు భారత్ కంటే చాలా గొప్ప కెప్టెన్. 2 సంవత్సరాల ముందు ఒక బ్యాన్ని 2 చేతులతో ఆపేశావు. కానీ నువ్వు ఫ్రెండ్షిప్కి దేశం కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. అందుకే భారత్ని కెప్టెన్ చేయాలి ఆఫీసర్. ఎన్సీకే, నువ్వు బ్రతకడానికి కారణం నేనే. 2 సంవత్సరాల క్రితం నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది కూడా నేనే. కానీ నువ్వు చనిపోయిన నటించావు. నువ్వు చనిపోయావు అనుకొని అందరూ భారత్ని కెప్టెన్ చేశారు. నీకు దేశం కంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఎక్కువైపోయింది. నేను తప్పు చేశాను. సారీ ఆఫీసర్. ఎన్సీకే, ఈ దేశం గురించి బ్రతుకు. ఈ దేశం కోసం పోరాడు. ఈ దేశానికి సాయం అవసరం. ఆఫీసర్, ఈ రోజు నుంచి నేను దేశం కోసం ఏమైనా చేస్తాను. మేము చాలా రోజుల నుంచి ఈ సైరన్ని వెతుకుంటున్నాం, కానీ సైరన్ కనిపించినట్టు కనిపించి మాయమైపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ప్లోషన్, ఎన్నో మంది అమాయకులు చనిపోతున్నారు. ఈ సైరన్ కానీ త్వరగా పట్టుకోకపోతే ఈ దేశానికి పెద్ద సమస్య. ఆఫీసర్, ఎన్సీకే, సైరన్ లొకేషన్ తెలుస్తుంది. వెంటనే ఇలాంటి పట్టుకో. ఓకే. ఆఫీసర్, ఎన్సీకే, ఎక్కడున్నావు? సైరన్ ఉండే ప్లేస్లో ఉన్నాను. సైరన్ నైట్ టైం ఏం చేయలేవు. ఎన్న పారిపో. ఏమంటున్నా? సైరన్,
దొరికేది దొంగ. Siren is a great. షీల్ లేకుండా నువ్వేది సాధించలేవు కదరా. నేను అనుకునేది అలాగే సాధించడం. ఎంత మేనేజ్ జరగదు. నేను బ్రతుకున్నానని దేశంలోని ప్రజలందరికీ తెలిసిపోయింది. అయితే మంచిది. నేను ఒకవేళ తిరిగి వచ్చానని అందరికి తెలిస్తే నేనే కెప్టెన్ అవ్వాలని అందరూ అనుకుంటారు. దానివల్ల నా ఫ్రెండ్ భరత్ని కెప్టెన్ కింద తీసేస్తాను. అలా అవడానికి వీలు లేదు. ఈ దేశంలో భరత్ కూడా కెప్టెన్ కింద ఉండాలి. అది భరత్ కేసే చిన్నప్పటి నుంచి ప్రామిస్. ఆఫీసర్, మన దేశానికి ఒక కెప్టెన్ అంటే సరిపోదు. మన దేశంలో 2 కెప్టెన్లు ఉండాలి. దేశంలో 2 కెప్టెన్. ఏం మాట్లాడుతున్నావు హర్షికి? ఇది జరగాల్సిందే, లేకపోతే నేను కెప్టెన్ అవ్వను. ఎన్సీకే నువ్వా? ఆఫీసర్, వీరే టెర్రరిస్ట్ సైరన్. నాకు తెలుసు నువ్వు సాధించగలవని. వీడిని వెంటనే తీసుకెళ్లి జైల్లో అరెస్ట్ చేయి. ఆఫీసర్ రిట్రిక్ సైరన్ ఎన్సికే పట్టుకున్నాడని నాకు తెలిసింది. ఎన్సికేని కెప్టెన్ చేస్తే మంచిది. ఇండియాకి 2 కెప్టెన్లు అవసరం. మన దేశానికి భరత్ కూడా అవసరం. అవన్నీ నాకు అనవసరం. ఈరోజు సాయంత్రం ఇండియా మొత్తానికి ఒక కెప్టెన్ని చూపించాలి. మీటింగ్కి నువ్వు ఈరోజు సాయంత్రం ఒక కెప్టెన్ని తీసుకొని రావాలి. దట్స్ మై ఆర్డర్. ఆఫీసర్, మీకు సైరన్కి ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎన్సీకే, నీ దగ్గర నుండి నేను చాలా సీక్రెట్లు దాచాను.
కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ టెర్రరిస్టులు నన్ను పట్టుకొని టెర్మినేటర్ కింద మార్చి చాలామంది ఇండియన్ మెయిన్ ఆఫీసర్ని చంపించారు. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఆఫీసర్. మీరు నాకు ఈ విషయం ఇప్పుడు కాదు, తర్వాత చెప్పండి. నాకు ఇప్పుడే గ్యారీ కాల్ చేశాడు. సైరన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు ఎవరినైనా పంపించాలి నువ్వు, కానీ భరత్నైతే అస్సలు పంపించకు. ఓకే సార్. ఎన్సికే సైరన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? అదే నేను ఆలోచిస్తున్నాను. నేను వాడిని చంపేస్తాను. కానీ ఆఫీసర్ నీకు ఇవ్వద్దు అని చెప్పాడు. నేను ఇంకా ఇండియా కెప్టెనే, నా ఇష్టం. ఎన్సీకే నువ్వా? నీకోసం కొత్త చీలు తయారు చేశాను, చాలా బలమైనది ఇది. నా కోసమా? ఇంకా నువ్వు ఇండియా కెప్టెన్, గ్యారీకి విషయం చెప్పాలి. భారత్కి విషయం తెలుసా? భారత్ మీటింగ్కి వస్తే చెప్దాం. మరి నా 2 కెప్టెన్ ప్లాన్ గురించి చెప్పావా? కెప్టెన్ నువ్వు విషయం గ్యారీ కెప్టెన్గా చెప్పు. నువ్వు చెప్పిన మాటలు వెంటాడు, నేను చెప్తే వెంట. ఇప్పుడు మీటింగ్ కోసం డిఫెన్స్ మినిస్టర్ గ్యారీ దగ్గరికి వెళ్దాం. ఆఫీసర్, సైరన్ గురించి మీకు తెలిసింది చెప్తారన్నారు నాతో. భారత్ వాళ్ళని నేనే చంపేశాను, సైరన్ కూడా చూశాడు. మీరు అసలు ఏం చెప్తున్నారు? అప్పుడు నేను టర్మినేట్. భారత్ వాళ్ళని నేను పాకిస్తాన్ వాళ్ళు చంపారు అనుకున్నారు. ఈ విషయం కానీ భరత్కు తెలిస్తే ఏం చేస్తాడు అని చెప్పలేను. ఈ విషయం వెంటనే భరత్ చెప్పాలి. సైరన్ నెలగా ఊరేసేస్తారు, కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు భర్తవే కదా? సైరన్, నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు. మీ అన్ని గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. మా అన్ని గురించి నీకు తెలుసా? మీ అన్ని చనిపోవడానికి కారణం ఆఫీసర్ రిత్వికే, అది నాకు తెలుసు. నేను ఎలా నమ్మాలి? నువ్వు ఆఫీసర్ రిత్విక్ రెడీ చూడు. ఆఫీసర్ రిత్విక్. సైరన్ నువ్వే కదా మా అన్ని చంపావు. భారత్, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉందా? ఇప్పుడు నాకు ఆ నిజం తెలియదు. సైరన్ టెర్రరిస్ట్ మరి చెప్పి నమ్మకం. భరత్, నీకు చెప్పకుండా రిత్విక్ ఎన్సీకి క్యాప్టెన్ చేశాడు. కావాలంటే నువ్వే వెళ్ళాడు. నిజమేనా? చేశాను. భరత్ చూసావా, ఆఫీసర్ ఎన్ని అబద్ధాలు చెప్పాడు. నీ అన్నిని కూడా చంపింది వాడే. అబద్ధాలు ఇక నీ చావు నా చేతిలోనేరా. కెప్టెన్ ఎందుకు అయ్యావు? ఆఫీసర్ చంపకుండా మనం ఏం చేయలేవు. ఆఫీసర్ కావాలని చేయలేదు. ఇప్పుడు మన దేశానికి ఆఫీసర్ అవసరం. నా ఫ్యామిలీయే నా దేశం.
ఇన్ఫ్లుయెన్స్ అందరూ స్టోరీ కావాలి. Se la pasan diciendo que soy mala, porque no me aguanto drama de nada. Más si vienes a mi cama, a mi cama. No me aguanto. డబ్బు చేస్తున్నా భరత్. మా అన్నికి నువ్వంటే చాలా ఇష్టం. నీకు దేశం కంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఎక్కువైపోయింది. నేను తప్పు చేశాను. సారీ ఆఫీసర్. ఈ దేశం గురించి బతుకు. ఈ దేశం కోసం పోరాడు. ఈ దేశం సాయం కోసం. ఆఫీసర్ దేశం కోసం ఏమైనా చేస్తాను. Na festa do fim de semana, só um rolê bom. Ela chega e desencana com passo bem solto, passo bem solto. Na festa do fim de semana, semana, pana, 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 na festa do fim de semana. Na festa do fim de semana, só um rolê bom. Ela chega e desencana com passo bem solto, passo bem solto. Na festa do fim de semana, semana. నేను అనుకున్న అలాగని సాధించగలను. Festa do fim de semana. Pana, 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 de semana. Pana, 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 de semana. De semana. హ్యాండ్స్ అప్. మీ అందరి పని అయిపోయింది. మీ దేశం పని కూడా. నాకు కావాల్సింది ఇదే. మీ మధ్యలో మీరు గొడవ పడ్డమే. నేను ఆఫీసర్ రిత్విక్ టర్మినేటర్ కావచ్చు. ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ చంపించేశాను.
నీకు కూడా ఒకడు. బాయ్ కెప్టెన్ ఇండియా. నేను చాలా తప్పులు చేశాను. రిత్విక్, సారీ. ఆఫీసర్ రిట్రిక్, చాలామంది మనుషులు తప్పు చేస్తారు, కొంతమంది కావాలని చేస్తారు. వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. కానీ తెలియకుండా చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు తలను దించుకొని అందరి ముందు తిరుగుతారు. ఇండియాలో యూనిటీ లేకపోవడానికి ఇదొక కారణం. ఇండియా అతిపెద్ద వీక్నెస్ యూనిటీ లేకపోవడం. అప్పుడులో బ్రిటిష్, ఇప్పుడు పాకిస్తాన్. ఇలాంటి సిచ్యువేషన్లోనే మన దేశాన్ని దాడి చేస్తున్నారు. ఒకవేళ మనం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా తప్పుల్ని సరిదిద్దుకొని కలిసికట్టుగా పోరాడితే అలాంటి టెర్రరిస్ట్ అయినా మన దేశం మీద అడుగు పెట్టడానికి భయపడతారు. ఆఫీసర్, ఈ దేశానికి మీ సాయం ఇంకా అవసరమే. ఇంకా చాలామంది ప్రజలు ఆపదలో ఉన్నారు. ఈ దేశానికి నా సాయం అవసరమని నాకు తెలుసు. వీళ్ళందరికీ న్యాయం చేయాలి. దీనికి నేను ఉంటాను. ఇండియాస్ కెప్టెన్ NCK.